ఆయనే రజాకు. అనుకోకుండా ఇక్కడే ఉన్నాడ్రా. మేడం ఏమైంది? సారీ సార్. మాదర్ అంటే బాగా ఇష్టమేమో. అమ్మిజాన్ అంటే నాకు ప్రాణం రా, అందుకే కొట్టాను. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. మేమిక్కడ ఉన్నంత వరకు నువ్వే సర్వ్ చేయాలి. ఓకే సార్. శర్మ సార్, వీడికో 1000 రూపీస్ ఇవ్వు. అలాగే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 1000 ఇచ్చాను కదా అని రేపు కూడా పోసావనుకో, ఇచ్చిన నోట్ తీసేసుకుంటారా సార్? తీసుకోను. ఏ దొంగ నోట్ అది. అయితే మీరే ఉంచుకోండి. ఎవరినిరా ఉంచుకోమంటున్నాడు? అమ్మా మిమ్మల్ని కదమ్మా. కూర్చో శర్మ. థ్యాంక్స్ అమ్మా. ఆ వెయిటర్ ఒక మాట అన్నాడు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. ఆ మాట విన్న దగ్గర నుంచి వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. నా మనసు లోపల ఓ కవిత మెదులుతుంది శర్మ. నువ్వు కదలకుండా కూర్చో. వాషింగ్ పౌడర్ నిర్మా, శంకర్ దయాళ్ శర్మ, బంగాళదుంప ఖుర్మా, తింటే వెళతావు బర్మా, తింటే వెళతావు బర్మా, నా పేరు వైదా రైమా, నా కళ్ళకు రాసే సుర్మా, నువ్వు బహువానరా శర్మ. అమ్మా 4 లైన్లో ఓ స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇందులో ఇంత అర్థం ఉందా శర్మ? ఏమీ అర్థం లేకపోయినా ఎంత అందంగా ఉందమ్మా. వాహ్వా వాహ్వా శర్మ. ఏంట్రా ఇంతమంది పోలీసులు హడావుడి ఇక్కడ? ఏమండి బేరర్ గారు, ఇక్కడ ఏంటండి ఇంతమంది పోలీసులు? లోపల మినిస్టర్ బాబు శంకర్ అంటున్నారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఈ మినిస్టర్ బాబు శంకర్ ఎవర్రా? అదేరా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్. చాలా జాదుగాడు. చూడడానికి కామెడీగా ఉంటాడు కానీ వాడు వేసే ఎత్తులు పై ఎత్తులకి సీఎం కూడా అడిగిపోతుంటాడు. అతనే సార్ మినిస్టర్ గారు, రజాక్ గారు అక్కడ ఉన్నారు. ఆ మెసేజ్ పంపించు. బాయే నమస్తే. నమస్తే బాయే. అమ్మా నమస్తే అండి. నమస్తే బాయే. ఎలా ఉన్నావు శంకర్? బాయే మొత్తం పాయే. నేను విక్రమార్కుడ్లా ఆ మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద కోర్టులో పిటిషన్ వేశాను కదా, ఆ దెబ్బతో వాడి పరువు మొత్తం పాయే. మొన్న ప్రెస్ మీట్ లో సీఎం మీద సింధులేశాను కదా, ఆ దెబ్బతో సీఎం కూడా తెగ టెన్షన్ అయి పాయే. నన్ను బర్తరఫ్ చేయాలన్న ఆలోచనే ఆయనకు రాకపాయే. ఆయన బాయే, మీరు నాకు అండగా ఉండగా నా క్యారియర్ 3 పువ్వులు 6 పాయేలే కదా బాయే. చాయ్ తాగిళ్ళు. వద్దు బాయే, నా ఆరోగ్యం మొత్తం పాయే. ఆయన బాయే, మిమ్మల్ని చూశాను, అదే నాకు పెద్ద యాపిల్స్ కాయే. మరి వస్తాను బాయే. శంకర్ బాయే. శంకర్, బాయే. ఆ కెమికల్ ఫ్యాక్టరీ గురి లక్కీ హాయ్ సార్. ఇలా రా. శంకర్, బాయ్. ఈ అమ్మాయి పేరు లక్కీ. చాలా బాగుంది బాయ్. లక్ష్మీ ప్రసన్న. ఈ అమ్మాయి కోసమే నేను ఈ హోటల్లో దిగుతుంటా. చాలా బాగా చూసుకుంటుంది గెస్ట్లను. థ్యాంక్ యూ సార్. లక్కీ, ఇతను తెలుసు సార్, మినిస్టర్ బాబు శంకర్. కితాబ్ ఇచ్చాడంటే మా బాయే. నువ్వు ఏం చేశావు మాయే? రచ్చబండకు టైం అయిపోయే. మరి వస్తాను బాయే. బాయ్ బాయే. బాయ్ బాయే. ఇంత పెద్ద పవర్ఫుల్ మినిస్టర్ రజాక్ భయపడుతున్నాడంటే రజాక్ ఎంత పవర్ఫుల్ అర్థం అవుతుంది. మనం డూప్లికేట్ పేపర్స్ తో రజాక్ డీల్ చేయటం సాధ్యమైపోయినంటావా? హీరోడు వచ్చి నీలాగే ఉన్నా. రవి 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 స్టాప్. Mr. Baum sir, I would like to meet Mr. Rajak sir. I have a business proposal. Hello Mr. Rajak sir, I am Ravi. I have something of your interest. శర్మ, ఓన్లీ హిందీ తెలుగు, నో ఇంగ్లీష్. సార్, శారదానగర్లో ఉన్న 5 ఎకరాల ల్యాండ్ మీదే కదా సార్? అదేనండి, మీరు సుబ్రహ్మణ్యం దగ్గర కబ్జా చేశారు కదా, కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని, దాని గురించి. దానికి రోడ్డు ఫేసింగ్ లో ఉన్న 500 గజాలు మాదే సార్. ఏమండి, మేము 100 సార్లు అడిగాం, మీరు అమ్మనన్నారు కదా. ఇప్పుడు వాస్తు కూడా బాగాలేదని తెలిసింది. మా అమ్మమ్మని కూడా ఒప్పించామండి. శర్మ గారు, ఏండి ఆ మెయిన్ ఎంట్రన్స్ గురించి అనుకున్నదేనా? అది ఆగ్నేయంలో ఉందండి,
కింద మంటెట్టుకున్నట్టే. అప్పుడు వీళ్ళ అమ్మనంటాం మంచిదైంది, లేకపోతే ఈ పాటికి మన అమ్మగారు సరే మీ ఇష్టం. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈశాన్యం హైట్ లో ఉందండి, ఉన్నది కూడా పోద్ది. శర్మ గారు, నేను వాస్తవాన్ని నమ్ముతాను, వాస్తుని కాదు. ఇతనితో మాట్లాడి డీలోకే చేయండి. పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. న్యూస్ పేపర్లు కాదు. మా అమ్మమ్మ పవర్ ఆఫ్ అటాన్ని మా బావ పేరు మీద రాసింది. నేనే వస్తున్నా. నమస్తే సార్. నమస్తే. What is this? Why are you disturbing VIPs? Security? Hello, we are in business meeting. Don't disturb us. Hey, listen. Hey ma'am, you listen. Leave us alone and park yourself somewhere else. Hope you understand English, ma'am. పర్వాలేదు లక్కీ, నో ప్రాబ్లం. Okay, sir. ఎప్పుడు చూపిస్తారా? ఫేస్ కాదు, ఒరిజినల్ పేపర్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. రేపు తెమ్మంటారా? రేపు రజాక్ గారు దుబాయ్ వెళ్తున్నారు, సాయంకాలం 4 గంటలు తీసుకురండి. అలాగే సార్. ఆయన హ్యాండ్ ఇవ్వడం. చూసావా ఎలా డీల్ చేశాను? నోటి కింద ఇంగ్లీష్ వచ్చా. అవును, జెరాక్స్ తో పాటు ఒరిజినల్ పేపర్స్ కూడా మన దగ్గర నాకు చూపిస్తే పని అయిపోయిందిగా. పిచ్చోడా, ఒరిజినల్ పేపర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. Excuse me. ఇందాక రజాక్ గారు చెప్పారు గనుక మిమ్మల్ని వదిలేశాను, లేకపోతే పోలీసులను పిలిపించేదాన్ని. హలో, మీ హోటల్కి వచ్చి రజాక్ గారితో ఎవరు మాట్లాడినా పోలీసుని పిలిచేస్తారా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? బిజినెస్ పని కోసం. మీకు బిజినెస్? మీరిద్దరు తోడు దొంగలు. రజాక్ గారు లాంటి బిగ్ బిజినెస్ మ్యాన్ తో మీకు బిజినెస్ ఏంటి? చూడ్డానికి చదువుకున్నోళ్ళ అన్నావు, నా జాబ్ పోతుందంటే అర్థం కదా. అయినా మీ మగాళ్ళంతా మూర్ఖులు, అసలు మీకు హార్టే లేదా? చరిత్రలో హార్ట్ అటాక్ తో పోయే లేడీస్ కంటే మగాళ్ళు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ పెద్ద హార్ట్, ఆడవాళ్ళది చాలా చిన్న హార్ట్. ముందు చూపు కూడా తక్కువే. హార్ట్ లెఫ్ట్ లో ఉన్నా అది ఎప్పుడూ రైటే. పదరా. అయ్యి బాబోయ్, నువ్వు సూపర్ డ్యూపర్ రా. మా సిస్టర్ తో ఏం మాట్లాడే భాష అర్థం కాలేదు, కానీ భావం మొత్తం అర్థం అయిపోయిందా? కమాన్ మ్యాన్, ఇట్స్ జస్ట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు అంతే, అర్థం కాలేదు కానీ బాగుందే. ఫోన్ టైటానిక్ 3D, టింటిన్ 2D. ఎవరు? పర్సనల్ జెఫాటీలే. ఇగో ఎలాగో రజాక్ గారు 4 గంటలు రమ్మన్నారు కదా, అందులో పర్సనల్ జెఫాటీ చూసుకొచ్చేస్తా. మరి పేపర్స్? నా దగ్గర ఉంటాయిలే. సారీ. ఏంటి నన్ను నమ్మవా? నమ్మను. పోనీ నా దగ్గర ఉంచుకుంటాను. ఇక్కడ సేమ్ టిట్టోనే. సరే, ఒక ఐడియా చెప్పనా? ఏటో? మన దగ్గర 4 పేపర్లు ఉన్నాయి కదా, 1, 3 నీ దగ్గర పెట్టుకో, 2, 4 నా దగ్గర పెట్టుకుంటాను. అమ్మాయి అదొకనా ఐడియా బాగుందిలే. ఇదిగో 1, ఇదిగో 3. ఇదిగో సాయంకాలం 4 హోటల్ దగ్గరికి వచ్చేసాయి, అక్కడ కలుద్దాం. కానీ అట్ట కానీ నీకెందుకు చెప్తా కదా, సందులో మందు పెట్టేద్దాం. నీకెందుకు? అమ్మో, ఇంకా ఎంతసేపు చేయాలి? నా ఇంగ్లీష్ సినిమా లిస్టు. మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇడియట్. ఇప్పుడు ఫోన్ చూస్తే గొడవ పెడుతుంది. ఉప్పు ఉపాసన. అదే యార్, 4 o'clock వస్తా అన్నావు, ఇప్పుడే వచ్చేది. నేను వేరే ఫోన్ నుంచి అయితే లేపట్లేదేంటి? అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. నేనే నీకు ఫోన్ చేసింది. లేపాడా? ఫోన్ లేపాడా? ఫోన్ లేపాడా? అవును, ఎవడో జంపర్ ఫోన్ కొడిచాడు. నువ్వు ప్రతిసారి ఇదే స్టోరీ చెప్తున్నావు. మదర్ ప్రామిస్. లాస్ట్ టైం కూడా ఇలాంటిదే చెప్పావు. మా సిస్టర్ ప్రామిస్. మళ్ళీ అదే ఫోన్ తో వచ్చావు. మోడల్ నీకు నచ్చిందని ప్రతిసారి అదే కొంటున్నా. నీ ప్రామిస్. అదే యార్, గెట్ లాస్ట్. मैं क्या बोल रहा हूँ उपासना? నెరోమియో నా జూలియట్టు నువ్వెలే, ఓ సోనియో నీ జానే మన్ను నేనేలే. నెరోమియో నా జూలియట్టు నువ్వెలే, ఓ సోనియో నీ జానే మన్ను నేనేలే. సరా సరా ఉపాసనా నా మాట మానోనా, సరా సరా ఉపాసనా లేకుంటే మానోనా. నన్నింకా బాబు కన్నారుందరుందరుందరుందరుందరే చేస్తాను లేవన్నారుందరుందరుందరుందరుందరే. మిస్టర్ కాసిని లిస్ట్ రాసిన రామకోటి దాటిపోయారా, నమ్ముకుందిరా నటింటి ముచ్చి చంపై పోతే వేరా, మెట్టు చేసిన ముచ్చగించరా
తప్పు చెయ్యరా సనా సనా ఉపాసన మాట మానోనా సనా సనా ఉపాసన లేకుంటే మానోనా అట్లా కూర్చున్నావే పెట్టుకున్నది 1000 చెప్పినా లక్షలిచ్చినా శిక్ష నీకు తప్పదన్నది ఏ గట్టం ముత్తుకున్నది నీకు ఇంకా ఇది అడ్డం లేదు అన్నది వద్దు వద్దని ఆపలేని మొత్తనెన్నో పెట్టమన్నది సనా సనా ఉపాసన మాట మానోనా సనా సనా ఉపాసన మేరే దిల్ మే తూ ఆ జానా Please subscribe for more videos.